నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం బయట దొరికే మజా మ్యాంగో ఫ్రూటీ అంటారు కదా, అలాంటివి బయట కొనకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకటి కచ్చా మామిడికాయ, ఒకటి పండు మామిడికాయ. కచ్చా కాయ అనేది చిన్న సైజులో తీసుకోవాలి, పండు అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి. ఎందుకంటే కచ్చా మామిడికాయ ఫ్లేవర్ కోసం మాత్రమే, మరి పండేది కాదు, మరి కచ్చది కాదు, ఇలా గ్రీన్ కలర్లో ఉన్నది. ఇలా పొట్టును తీసి మొత్తం పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత దాన్ని ఆ రెండు మామిడి పండ్లని కాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని కుక్కర్లో మామిడికాయ ముక్కలను వేయాలి. వేసిన తర్వాత మిశ్రీని 2 స్పూన్ల మిశ్రీని వేసుకోవాలి. మిశ్రీ అంటే నావత్తు అంటారు కదా, అలాంటిది. తర్వాత కొన్ని వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పొయ్యి మీద పెట్టి 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోయాలి, అంతే. తర్వాత మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత మూతను తీసి బాగా చల్లారనివ్వాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి బాగా చల్లారనివ్వాలి. ముక్కలు నీళ్ళు అనేది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గిన్నెలోకి ఇలా జాలీని పెట్టుకొని ఆ జాలీలో కుక్కర్లో ఉన్న నీళ్ళు, మామిడికాయ ముక్కలు అనేది ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత నీళ్ళు, మామిడికాయ ముక్కలు బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారనిచ్చి ఆ మామిడికాయ ముక్కలు మాత్రమే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా బాగా నీళ్ళు అనేది కిందికి దిగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ అనేది ఒకసారి ముందు ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళని పోసి మళ్ళీ ఒక చిన్న గ్లాస్ నీళ్ళని పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్సీ అనేది మళ్ళీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడే చక్కెర, ఒకవేళ మిశ్రీ అయినా చక్కెర అయినా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. తీపి అనేది సరిపోకుంటే మళ్ళీ ఒకసారి చక్కెర వేసుకోండి. వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జాలీలో వేసి చెంచాతో ఇలా వడగట్టాలి. ఎందుకంటే ఆ ఫ్లేవరు, ఆ స్మూత్నెస్ అనేది రావాలంటే మళ్ళీ ఒకసారి ఇట్లా పట్టుకోవాలి. ఒకవేళ జాలీ అనేది దిగకపోతే కొన్ని వాటర్ వేసి దానిలో జాలీలో కొన్ని వాటర్ వేసి జల్లించుకోవాలి. తర్వాత మీకు తగినట్టుగా వాటర్ పోసుకొని సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫ్రూటీ అనేది మజా అనేది రెడీ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్తో రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.